తిరుమలలో రద్దీ భారీగా పెరిగింది. శిలాతోరణం వద్ద క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్స్ లేని వారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 90,000 మంది దర్శించుకున్నారు. 39,000 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న హుండీ ఆదాయం 3,76,00,000 రూపాయలుగా వచ్చిందని టీటీడీ వెల్లడించింది. మనం గత 2 రోజుల నుంచి చూస్తున్నాం తిరుమలలో భారీగా భక్తుల రద్దీ అయితే కొనసాగుతుందని. వీకెండ్ దానికి తోడు వేసవి సెలవులు ఫలితాలు వచ్చిన తర్వాత మొక్కులు తీర్చుకున్నటువంటి భక్తుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి గోపీనాథ్ ద్వారా. గుడ్ మార్నింగ్ గోపీనాథ్. తిరుమలలో రద్దీ ఆ విధంగానే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ? డీటెయిల్స్ ఏంటి? ఆశా మొత్తం మీద అంటే వీకెండ్ రోజులు అదేవిధంగానే వరుస సెలవులు అంటే హాలిడేస్ కొనసాగుతున్న నేపథ్యంలోనే తిరుమలకి విపరీతంగా భక్తులు అంటే తరలి వస్తున్నారు. ఇప్పటికే కాలిబాట మార్గాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. తిరుమలలో మొత్తం కంప్లీట్గా ఏదైతే ఈ వైకుంఠం కంపార్ట్మెంట్లు 31 కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి మొత్తం దాదాపుగా ఒక 3-4 కిలోమీటర్ల వరకు కూడా భక్తులు క్యూ లైన్లో స్వామి దర్శనం కోసం అంటే ఇప్పటికప్పుడు వేచి ఉంటున్నారు. 15 గంటలు 20 గంటలు సమయం పడుతుంది స్వామివారి దర్శనానికి సంబంధించి. ఇప్పటికే టీటీడీకి సంబంధించి ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నారు. శని ఆదివారాలు కావడంతో విపరీతమైన రద్దీ వస్తున్న కారణంగా ఎక్కడా కూడా క్యూ లైన్లో తోపులాట్లకి తొక్కుసలాట్లకి ఆస్కారం లేకుండా టీటీడీ విజిలెన్స్ అధికారులతో పాటు పోలీసులు కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని భక్తులకు అందరికీ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. స్వామి దర్శనాన్ని అత్యంత త్వరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఒకసారి మనం చూస్తే కన్నా ఇక్కడ అలిపిరి స్టెప్స్ ఇక్కడ నుంచి కూడా నడుచుకుంటూ కూడా స్వామి దర్శనానికి భక్తుల సంఖ్య ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూడొచ్చు. ఇక్కడ నుంచి కూడా నేరుగా దాదాపుగా 4-5 గంటల పాటు కూడా నడుచుకుంటూ వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. మనం చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ అలిపిరిలో ఇప్పటికే అంటే భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ హాలిడేస్ అన్ని కంప్లీట్ అయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో కంప్లీట్గా ఎలక్షన్స్ అన్నీ కూడా అయిపోయిన కారణంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో పిల్లలంతా కూడా నేరుగా తిరుమలకి వేసవి సెలవులు కాబట్టి ఎందుకంటే ఇంకా వచ్చే నెల 15వ తారీఖు నుంచి మొత్తం కంప్లీట్గా స్కూల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి, కాలేజీలు అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. అందువల్ల ఈ లోపల సంవత్సరంలో ఒకసారి ఉత్తీర్ణులైనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకొని ప్రతి మెట్టుకు కూడా బొట్టు అంటే పసుపు కుంకుమ టెంకాయ కొట్టుకొని ఇక్కడ నుంచి కూడా నడక ప్రారంభిస్తారు. దాదాపుగా 4-5 గంటల పాటు కూడా అడవి ప్రాంతంలోనే తిరుమలకు నడుచుకుంటూ కూడా వెళ్ళి స్వామివారి దర్శనాన్ని చేసుకుంటారు. గంటల సమయం క్యూ లైన్లో ఉంటారు. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా నిరీక్షణ లేకుండా స్వామి దర్శనానికి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ రకంగా ఏర్పాట్లు చేసుకుంటారు. మొత్తం మీద టీటీడీకి సంబంధించి ఈ గదులు కాటేజీలు తీసుకోవడానికి మరోవైపు ఈ ప్రివిలేజ్ దర్శనాలన్నింటినీ కూడా రద్దు చేసిన కారణంగా కాస్త ఇలాంటి సామాన్య భక్తులకి వెసులుబాటు కల్పించింది. ఉదయం దాదాపుగా గతంలో అయితే 7,000 నుంచి 8,000 మంది వీఐపీలకు దర్శనానికి అవకాశం కల్పించే వాళ్ళు ప్రోటోకాల్ పరిధిలో కావచ్చు మిగిలినటువంటి సిఫారసు లేఖలకు సంబంధించి అవన్నీ కూడా రద్దు చేసి ఇప్పుడు కేవలం సామాన్య భక్తులకే వీళ్ళకందరికీ కూడా దర్శనం కల్పిస్తున్నారు. కాబట్టి గంటకు 5,000 మంది వరకు కూడా ఉదయం కూడా స్వామిని దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వీఐపీలకు ఇచ్చేటటువంటి సమయాన్ని ఈ రద్దీ సమయాల్లో సామాన్య భక్తులకు ఇచ్చిన కారణంగా దాదాపుగా 15,000 మంది 20,000 మంది వరకు కూడా అంటే అదనంగా భక్తులు దర్శనం చేసుకుంటూ ఉన్నారు. సో కొంతమందిని మాట్లాడించే ప్రయత్నం. ఎక్కడి నుంచి వచ్చారు మేడం? విజయవాడ నుంచి. విజయవాడ నుంచి ఇప్పుడు పైకి వెళ్ళట్లేదండి, కింద కాళహస్తికి వెళ్తాను. లేదండి, నడుచుకుంటూ వెళ్తున్నాను. అవునండి. టోకెన్స్ ఏం లేవండి, నడుచుకుంటూ వెళ్దామని చెప్పి నేరుగా దర్శనానికి వెళ్తాం. అవునండి. రష్ ఇప్పుడు సమ్మర్ సీజన్గా హాలిడేస్ అయినంటే కొంచెం రష్గానే ఉంటుంది. ఆ దర్శనాలు ఆపేసి స్పెషల్ దర్శనాలు మంచి పని చేశారు. ఇంకా మా అలాంటి వాళ్ళకి ఈజీ అవుతుంది. థ్యాంక్స్. సో వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది? మేము మైసూర్ నుంచి వస్తున్నాము. హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, దర్శనం జరిగితే బాగుంటుందని. థ్యాంక్ యూ. ప్రతి ఇయర్ వస్తాం. అంటే కజిన్స్ అందరం వచ్చాము. లేదు, యాక్చువల్లీ ఈసారి ఇక్కడికి అనుకోలేదు, కాణిపాకం అటు వెళ్దాం, ఈసారి దండం పెట్టుకుందాం కింద నుంచి అని దర్శనం చేసుకుంటాం. థ్యాంక్ యూ. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే రద్దీ ఉన్నప్పటికీ కూడా స్వామి దర్శనానికి సంబంధించి వీళ్ళందరూ కూడా వేచి ఉంటున్నారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? తెలంగాణ. నార్కల్ డిస్ట్రిక్ట్. టికెట్ తీసుకోలేదు, స్టెప్స్ చూసి వెళ్ళాలి. సెకండ్ థర్డ్ శ్రీయాన్.
ఓకే. సో చూడండి, పిల్లలందరూ కూడా వాళ్ళు అంటే స్వామి దర్శనానికి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఇక్కడికంతా రావడం జరిగింది. ఒకసారి వీళ్ళందరూ కూడా అంటే స్టెప్స్, మొదటి స్టెప్స్ ఇక్కడ నుంచి కూడా ఎక్కడి నుంచి వచ్చారు? కల్వకుర్తి. ఓకే. దర్శనం ఏం టోకన్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు, ఏం తీసుకోలేదు. ఓకే, చెప్పండి. కల్వకుర్తికి వెళ్ళే వచ్చినాం, నడిచి వెళ్ళి స్వామి దర్శనం స్వామి దర్శనం చేసుకో. చూడండి, చిన్నపిల్లలు, చిన్న చంటి బిడ్డలు కూడా దగ్గర పెట్టుకొని వీళ్ళందరూ కూడా స్వామి దర్శనానికి ఇక్కడ స్టెప్స్ దగ్గర నుంచి కూడా నడుచుకుంటూ వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు. I don't know your language. I speak Hindi language. ఓకే సార్. ఓకే. సో చూడండి, వీళ్ళందరూ కూడా ఇక్కడ వేచి ఉంటున్నారు. సో ఈ రకంగా అంటే దాదాపుగా ఒక 4-5 గంటల పాటు అలిపిరి నుంచి కూడా నడుచుకుంటూ వెళ్ళి నేరుగా దాని తర్వాత తిరుమలకి వెళ్ళి అక్కడ కంపార్ట్మెంట్లకు వెళ్ళి అక్కడ నుంచి కూడా ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి. అక్కడ ఆ రకంగా ఏర్పాట్లన్నీ కూడా టీటీడీ ఇప్పటికే చేయడం జరిగింది. మరోవైపు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది భక్తులకు సంబంధించి. ఆ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా క్యూ లైన్లో కావచ్చు, అదేవిధంగానే కంపార్ట్మెంట్లో ఎప్పటికప్పుడు అంటే భక్తులకు సంబంధించి అన్నప్రసాదాల పంపిణీ కావచ్చు, అదేవిధంగానే మజ్జిగ ఇలాంటివన్నింటినీ కూడా టీటీడీకి సంబంధించి చేసేటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ వస్తున్నారు. సో కొంతమంది భక్తులతో మాట్లాడి ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము విజయవాడ నుంచి వచ్చామండి. టోకన్స్ ఏమైనా ఉన్నాయా? టికెట్స్ అదే ఇప్పుడు అన్ని చూసుకొని వెళ్ళాలి, మెట్ల దారి మీద వెళ్దామని అనుకుంటున్నాం. ఓకే. ఎట్లా రష్ ఎట్లా? జస్ట్ ఇప్పుడే వచ్చాం ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేము మొత్తం. ఓకే సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? Tamil. ఓకే. చూడండి, అంటే 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా చాలా ప్రాంతాల నుంచి, ముఖ్యంగా ఈ స్టెప్స్ ఏమంటే ఇక్కడ నుంచి చూడండి చాలామంది భక్తులు ఇక్కడ కర్పూరం వెలిగించి కొబ్బరికాయలు కొట్టుకొని ఇక్కడ నుంచి కూడా నడక ప్రారంభిస్తారు. వీళ్ళు మొక్కులు అంటే గతంలో మొక్కులు ఏదైతే స్వామిని కోరుకుంటారో అవన్నీ తీరిన తర్వాతనే ఇక్కడికి వచ్చి ఈ సంవత్సరం ఈ రకంగా కర్పూరము ఇవన్నీ కూడా వెలిగించుకొని మొత్తం కూడా ఇక్కడ నుంచి కూడా తిరుమలకి వెళ్తూ ఉంటారు. అనాథ రక్షక గోవింద గోవింద. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. టోకన్స్ ఏం లేవండి, స్వామివారి దర్శనం జనరల్ దర్శనం కోసమే వచ్చాము. అన్ఎక్స్పెక్టెడ్ దర్శించుకోవాలని. ఓకే సార్. సో అట్టే అండి. సో మొత్తం మీద మనము ఆశ ఒకసారి చూస్తే కన్నా ఎంత రద్దీ ఉందో చూడొచ్చు. మొత్తం కంప్లీట్గా కూడా వీళ్ళందరూ కూడా తిరుమలకి వెళ్తే అటు ఇవాళ నైట్కి వీళ్ళకి అందరికీ కూడా బహుశా దర్శనం ఉండే అవకాశం అయితే ఉంటుంది. 15 గంటలు, మినిమం 15 గంటలు పడుతుంది ప్రస్తుతానికి. చూడండి, కొంతమంది భక్తులు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా ప్రతి స్టెప్స్కు కూడా పెట్టుకొని వెళ్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? హైదరాబాద్ నుండి వచ్చాను. అది మంచి లైఫ్లో కెరియర్ సెటిల్మెంట్ కావాలని డిసెంబర్లో వచ్చాను. మళ్ళీ 3 monthsలో రావాలని మొక్కుకున్నాను. మెట్టుకు పెడతాను మొక్కుకున్నాను. సో ఇప్పుడు వచ్చాను. సెట్ అయ్యానండి. పూర్ణిమ. చూడండి, అంటే 3 months ముందు తిరుమలకు వచ్చి అంటే జాబ్ కోసం మంచి జాబ్ వేస్తే సెటిల్ అయితే కనుక ఖచ్చితంగా ప్రతి స్టెప్కు కూడా బొట్లు పెట్టుకొని వస్తానంటూ కూడా మొక్కున్నారని చెప్తున్నారు. సో ఆ కోరిక తీరింది. అందువల్లనే ఈ రకంగా ప్రతి స్టెప్కు కూడా బొట్లు పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకొని కర్పూరం వెలిగించుకొని ఇక్కడ నుంచి కూడా నేరుగా తిరుమలకి వెళ్తున్నానంటున్నారు. సో ఇలాంటి భక్తులు ఎంతోమంది వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా భగవంతునికి సంబంధించి వాళ్ళందరూ కూడా ఎన్నో రకాల కోరికలు కోరుకుంటారు. ఖచ్చితంగా అవన్నీ తీరుతాయి. అందువల్లనే ఈ నడక ప్రయాణంలో దాదాపుగా 4-5 గంటల పాటు కూడా తిరుమలకి నడుచుకుంటూ వెళ్ళి స్వామిని ఎన్ని గంటలున్నా కూడా దర్శనం చేసుకుని చాలా హ్యాపీగా స్వామి దర్శనం చేసుకుని ఇక్కడి నుంచి కూడా వెళ్తూ ఉంటారు. సో మొత్తం మీద రద్దీ మాత్రం కొనసాగుతుంది. ఈ రద్దీ అనేది కంప్లీట్గా ఈ 20 రోజుల పాటు ఉంటుంది. అదేవిధంగా అందువల్లనే టీటీడీ అధికారులు కావచ్చు, విజిలెన్స్ అధికారులు, పోలీసులు వీళ్ళందరూ కూడా ఈ రద్దీ సమయాల్లో క్యూ లైన్ల వద్ద ఎక్కడా కూడా తోపులాట్లకి తొక్కిసలాట్లకి ఆస్కారం లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకుని భక్తులకి అందరికీ కూడా దర్శనాన్ని కల్పించి ఇక్కడ నుంచి కూడా తిరుగు ప్రయాణం ఏ విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మరోవైపు ఘాట్ రోడ్లో కూడా తిరుమలకి వాహనాల సంఖ్య విపరీతంగా వస్తున్నారు. మొత్తం మీద మాత్రం ఈ రద్దీ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆశ. రైట్ గోపీనాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.